సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంకొకరు ఏమడుగుతున్నారు కామెంట్స్లో అంటే, గురువుగారు వంటగది ఆగ్నేయంలో ఉండాలి, అది మాకు తెలుసు, కానీ కుదరని పక్షంలో ఇంకెక్కడైనా ఆల్టర్నేటివ్ ఉందా? ఆ ఇంట్లో వంటగది ఇంకెక్కడైనా పెట్టుకుంటే బాగుంటుందా? ఏం దోషం కాకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఉందమ్మా. ఉత్తర వాయువ్యం రూమ్లో పెట్టుకోవచ్చు. అంటే ప్రతి ఇంట్లో మనం ఆగ్నేయం అంటే ఒక మూల ఉంటుంది. ఎక్కడ కుదరదు అది? దక్షిణ ముఖ ద్వారం ఇళ్లలో కుదరదు. ఎందుకంటే దక్షిణ ముఖ ద్వారం సౌత్ ఫేసింగ్ ఇళ్లలో దక్షిణ ఆగ్నేయంలో ద్వారం పెట్టుకోవాలి. అంటే ఉచ్చస్థానం అనేది దక్షిణ ఆగ్నేయం. లేదు మీరు మధ్యలో పెట్టుకున్నారనుకోండి, ఇటు నైరుతి బెడ్రూమ్కి ఆగ్నేయం రూమ్కి మధ్యలో పెట్టుకున్నా అప్పుడు కిచెన్ ఆగ్నేయంలో వస్తుంది. లేదు మాకు దక్షిణ ఆగ్నేయంలో డోర్ కావాలి అన్నప్పుడు అక్కడ కిచెన్ రావడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుడు మనం వాయువ్యం రూమ్లో, అంటే ఆ రూమ్ విడ్త్ కూడా మనకు కరెక్ట్గా ఉండాలి. అంటే అక్కడ మనకు ఆ రూమ్లో తూర్పు గోడకు మాత్రమే, ఆ రూమ్లోకి వెళ్ళడానికి మనకి తూర్పు ఈశాన్య ద్వారం ఉంటుంది వాయువ్యం రూమ్లోకి. ఆ రూమ్లోకి వెళ్ళడానికి దక్షిణ ఆగ్నేయంలో ద్వారం పెట్టుకోకుండా తూర్పు ఈశాన్యంగా ఉండే లోపలికి వెళ్తే తూర్పు వైపు ఆ రూమ్లో ఆగ్నేయం వైపు మనం అలా ప్లాట్ఫామ్ వేసుకొని వీలుంటే అక్కడ మనం ఆ రూమ్లో తూర్పు ఆగ్నేయంలో మనం వంట చేసుకునే వీలుంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తాం, మనం కిచెన్లో ఎల్ షేప్ ప్లాట్ఫామ్ లేదా యూ షేప్ ప్లాట్ఫామ్ వేస్తూ ఉంటారు కొందరు. సో ఇక్కడ ఇప్పుడు వాయువ్య రూమ్లో మనం వంట చేసుకోవచ్చు అన్నారు కదా, దాని తూర్పు ఈశాన్యంలో మనకు ద్వారం ఉంది వాయువ్య రూమ్లోకి. ఆ రూమ్లో ఆగ్నేయంలో వంట చేసుకుంటున్నాం. వంట చేసిన సామాన్లు లేదా వండిన సామాన్లన్నీ ఎక్కడ పెట్టుకుంటాం ఇప్పుడు అనేసి మొత్తం అక్కడ ఎల్ షేప్గా లేదా యూ షేప్గా వేసేస్తారు ప్లాట్ఫామ్. అలా యూ షేప్గా ప్లాట్ఫామ్ వేయడం వల్ల అక్కడ ఉత్తరం గోడకి పశ్చిమం ఉత్తరం మూల కప్పేస్తూ ఒక ప్లాట్ఫామ్ వస్తుంది యూ షేప్గా. అలా వేస్తే మాత్రం అక్కడ మొత్తం ఆ ఇంటికి ఉత్తర వాయువ్యం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. దాంతో ఇంకా చిన్నగా చాలా కష్టాల్లో ఎక్కిపోతారు, అప్పుల్లో పోతారు. అంత ఇంకేంటి, అప్పులు పెరిగిపోతాయి. చిన్నగా ఒకరోజు మన ఇల్లు అమ్మేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది. అలాంటి తప్పు మాత్రం చేయకూడదు. అక్కడ ఉత్తరం గోడకి పశ్చిమ గోడకి ప్లాట్ఫామ్ వేసుకోకుండా ఊరికే దక్షిణ గోడకి తూర్పు గోడకి ప్లాట్ఫామ్ వేసుకుంటే అక్కడ తూర్పు ఆగ్నేయంలో వంట చేసుకుంటే బాగుంటుంది. ఈ జాగ్రత్త మాత్రం తప్పనిసరిగా పాటించాలి. లేదు ఇక్కడ వండుకోమన్నారు కదా, ఇక్కడ చేసుకోవచ్చు అన్నారని మొత్తం యూషే ప్లాట్ఫామ్ వేసుకుంటే మాత్రం ఉత్తర వాయువ్యం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. లేదా మీరు చూడాలని ఎక్కడైనా చూస్తే మీకు కనబడుతుంది, ఇలా వేసుకునే ఇళ్ళల్లో కనబడుతుంది. అప్పుడు మీరు కామెంట్స్లో పెట్టండి, చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందన్నది. సాయి రక్ష.